ఇప్పుడు మేము కోనకైతే పోతున్నాము. 6 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు వాడు పుట్టేదో వాడు ప్రవీణ్ వాడు అతను ఫోటోగ్రాఫర్ హరికృష్ణ, చాలా పెద్ద మనిషి. ఇయని హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత లో ఉందో చూడండి. మీరు జాగ్రత్తగా చూసి రండి, జారి పడిపోతాము. జారి వెళ్తాం మనం. ఇక్కడ అప్పట్లో పెద్ద పెద్ద సింహాలు, అడవి పందులు, వివిధ రకమైన జంతువులు ఇక్కడ నీళ్ళైతే తాగేవి. కావాలంటే వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇక్కడేను అడవి జంతువులంతా అప్పుడు నీళ్ళు తాగేది. ఇక్కడేను వాటరు. ఇదంతా పెద్ద కొండ, ఇది పెద్ద కొండ, ఇది అలివిగాను కొండ. చాలా దూరం ఇది. ఇక్కడ రావాలంటే మీరు ఒక 10 మంది కలిసి రావాలి. వివిధ రకాలైన రాళ్ళు రప్పలు ఉంటాయి ఇక్కడ. ఎటు తెలుసు అక్కడ బాగుంటుందా? అడవిలో పోయినట్టు ఉంటుంది. ఇట్లనే పోతే బాగుంటుంది. మనం చూసినట్టయితే మనం ఇప్పుడు ఏర్లో నడుచుకుంటా పోతా ఉన్నాము. ఒకప్పుడు ఇదంతా పెద్ద ఏరు వచ్చేదంట, నీళ్ళు కూడా పారేదంట. మా ఫ్రెండ్ వెంకటాద్రి సింగర్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్తున్నాడు. మా అన్నిటికీ ఈ అబ్బాయి అయిన స్పాన్సరు. చూడండి, సింగర్ సాంగ్ సబ్స్క్రైబ్. నాది కూడా లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాడు. నా ఛానల్ కామెంట్ సెక్షన్లో పెట్టరా, సబ్స్క్రైబ్ చేయమను. వాడేమో సబ్స్క్రైబ్ చేయమన్నాడు. వాడు చేసినా చేయమని నాది ఖచ్చితంగా చేయాలి మీరు. ఎందుకంటే వీడికన్నా నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కెమెరా కూడా తెచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు వాటర్ ఫాల్స్ అన్నారు, ఇక్కడ ఏం లేదు. మీరు దయచేసి ఒక వీడియోలు చూసి మీరు వచ్చేద్దండి, చూసుకొని రండి, చూసుకోండి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తినడానికి ఏమైనా తెచ్చుకోండి అంతే. ఇది దీన్ని అడవి నేరేడు చెట్టు అంటారు. హరికృష్ణ గారు ఒకసారి ఇప్పు చూపిస్తారా? చూస్తారని చూడండి. ఇది వచ్చి అడవి నేరేడు అంటారు. ఇది చూసుకొని రండి. ఇవి చాలా రేర్ గా ఉంటాయి. ఇవే మీకు గుర్తులు. ఇంకా చాలా దూరం పోవాలి. ఇంకా నడుచుకుంటూ పోవాలి. చాలా దూరం ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద మర్రి చెట్టు అనేది ఉంది. కావాలంటే మీరు దాన్ని జూమ్ చేసుకొని చూడొచ్చు. ఇది చూడండి, ఇది అతి పెద్ద మర్రి చెట్టు. అది 3 పెద్ద యాక్టర్స్ ఉన్నారు. బూతులు మాట్లాడుతుంది వెంకటాద్రి గారు. ఇంకా మేము ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. ఇంకా 1.5 కిలోమీటర్ నడవాలి. మా వల్ల కావట్లేదు, చెమటలు కలిపి. వాటర్ తెచ్చుకోండి ఫస్ట్. మేమైతే వాటర్ తెచ్చుకోలేదు. వాటర్ తెచ్చుకోకుండా మేము చాలా తప్పు చేసాము. అవును, మీరు తెచ్చుకోవాల్సింది ఫస్ట్ వాటర్, ఫుడ్ క్యారీ చేయాలి. తెచ్చుకోండి. మేము ఇప్పుడు టైం 12 అవుతుంది, 12-15 అవుతుంది. అవును, ఇక్కడ ద్వారా ఫుడ్ తెచ్చుకోలేదు మేము. అవును, చూసి మీరు జాగ్రత్తగా వాటర్ అవి తీసుకోండి. ఇక రాళ్ళలో కూడా చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇది స్లిప్ ఎలా చూడండి, చూడండి 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 ఎట్లా ఉంది చూడండి. చాలా షార్ప్ పడారంటే అంతే. అవును, జాగ్రత్త చూసి రండి. ఇక్కడ చాలా రాళ్ళు రప్పల్లో మనం చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు, చూసుకొని మీరు క్యారీ చేసి. ఎవరైనా ఫ్యామిలీస్ అలాంటివి రావద్దు. ఇక్కడ సిగ్నల్స్ ఓన్లీ బాయ్స్ అలాంటి వాళ్ళు వచ్చి రండి. ఫ్రెండ్స్ గానితో ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఫ్యామిలీస్ లేడీస్ అలాంటి వాళ్ళతో రావద్దు. చూడండి గాయ్స్, ఈ అబ్బాయి అయితే నడిచి అలిసిపోయాడు. హరికృష్ణ అబ్బాయి సాయి మోడల్. ఇంకా చాలా దూరం అయితే నడవాలి మనం. ఖచ్చితంగా ఫ్రెండ్స్ రావాల్సిన ప్లేస్ అయితే ఇది. శ్రీ సిద్ధిమి కోనమల్లేశ్వర కోన. ఇంకా చాలా దూరం ఉంది. ఖచ్చితంగా అయితే ఫుడ్ వాటర్ అయితే క్యారీ చేయాలి. ఫ్యామిలీస్తో రావద్దు ఇక్కడికి. చాలా డేంజర్ ఇది ప్లేసు. చుట్టూరు అడవులు, నొలలు, పొదలు, కొండలు, గుట్టలు ఉన్నాయి. మేము ఒక 6 గంటల నుంచి ఆపకుండా నడుస్తున్నాము. అయినా కానీ ఇంకా ఇది గుడి అనేది రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ ఒక కొలను అయితే ఉంది. ఏదో చిన్న గుంతలాగా ఉంది. ఆ గుంతలో వాటర్ కూడా ఉంది. వాటర్ ఇక్కడ తాగకపోతే మనం ఇంకా ముందుకు పోయేటప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ఇంకా గుడి దగ్గర వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫ్రెండ్స్
కావాలంటే చూడండి, చూపిస్తాము. వాటర్ ఉంది ఇక్కడ, చూపిండి ఒకసారి. చూపి సబ్స్క్రైబ్ చూపి. చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే నీళ్ళు తాగి చూపిస్తాడు. చూడండి నీళ్ళు తాగు హరికృష్ణ గారు. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇప్పుడు దిగాడు వాటర్ తాగడానికి. వాటర్ అయితే చాలా బాగున్నాయి చూడండి, చాలా క్లారిటీగా ఉన్నాయి. చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్. తాగాలని కూడా ఇక్కడ ఉంటాయి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. మేము ఇప్పుడు 2025లో వచ్చాము మేము. ఇక్కడ నుంచి మనం ముందరికి వెళ్తే వాటర్ అయితే ఉండవు, ఇంకా డైరెక్ట్ వాటర్ ఫాల్స్ గానే ఉంటాయి. 2025 ఈరోజు ఫిబ్రవరి 9లో వచ్చాము మేము. అప్పటికి వచ్చాయంటే వాటర్ ఉంటాయో తెలియదు మాకు. మీరు చూసి జాగ్రత్తగా రండి. తీయగా ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఆ వాటర్ కొలం నుంచి అక్కడే ఉన్న వాటర్ కొలం. ఆ వాటర్ కొలం నుంచి అయితే మనం ఈ దావలో అయితే రావాలి. ఈ దావలో అయితే వెళ్తూ ఉండాలి మనం. ఇదంతా ఏరేను. ఏరు కింద ఏరు పై నుంచి మనం ఒక బాట అనేది ఉంటుంది. ఆ బాట కాడికి అయితే వెళ్ళాలి మనం. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాడు ఇంటర్వ్యూలు అయిపోయాడు, వేసుకోడు. ఈడు కూడా ఇంటర్వ్యూలు అయిపోయాడు. అయితే ఇంకా మనం వెళ్ళాలి. చూడండి, ఎటు చూసినా కానీ మనకు కొత్త కొత్త ఎదురు చూసినా ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి పాములు గీములు కూడా వంటివి చాలా రావచ్చు. మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్తో అయితే రాకూడదనే చెప్తాను నేను. సజెస్ట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్తో. వచ్చేప్పుడైతే ఫ్రెండ్స్తో రండి, చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇవి కూడా చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇవి ఆకాశాన్ని తాకేలాగా ఎదురు చెట్టు పెరిగిపోయింది. ఇటువంటి దృశ్యాలని మనం ఎక్కడా చూడలేము. ఒకవేళ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు హలో విన్ని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. కెమెరామ్యాన్ సాయి గారు మీరు రండి, మీకు ఇంకా వింతలు చూపిస్తాను. కొద్దిగా మీరైతే ఫాస్ట్గా నడవాలి. కెమెరామ్యాన్ సాయి గారు రండి. ఇక్కడ చూసారంటే చాలా ముళ్ళులు ఉన్నాయి. చూసారా, మనకు శబ్దం విన్నారా? శబ్దం వాటర్ ఫాల్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం అనిపిస్తుంది. రండి, కెమెరామ్యాన్ సాయి గారు రావాలి. దగ్గర కొద్దిగా జాగ్రత్తగా రావాలి. వీలైతే మనం ఏదన్నా మంచి స్టిక్ ఎత్తుకొస్తే మంచిది. పాములు ఏమైనా వస్తే మన మీదకి పట్టుకుంటా సాయి. ఇది చూడండి, అసలు ఎంత పెద్ద చెట్టు నేను అసలు ఎప్పుడు చూడలేదు. నేను చాలా షాక్ అయిపోయాను. చూడండి, ఇది ఎంత చెట్టు అని చూడండి. అసలు నా చేతులకి అయితే చాలడం లేదు. అసలు ఆకాశం తాకే ఇటువంటి చెట్లు మనం ఎక్కడ చూడలేము. ఓన్లీ అడవుల్లోనే చూడగలుగుతాము. చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు చూసారా? అసలు ఆ బాడీకి అసలు ఆనందం లేదు. ఇది ఇటువంటి దృశ్యాలు మనం చాలా రేర్గానే చూస్తాము. చూడవలసిన ఇంకెక్కడ చూడలేము. రండి మట్టి కూడా వెళ్తుంది చెట్టుకి. ఎదురు చూసినా ఇక్కడ ఎదురు బొంగులే ఉన్నాయి. ఎదురు బొంగలే మనం ఉండరా వచ్చి రేర్గా అయితే చూస్తాము. ఈ ఎదురు బొంగుల్లోనే మనం బొంగులో బిర్యానీ వంటివి ఏమైనా చేసుకోవచ్చు. కానీ కొద్దిగా మనం చూసి జాగ్రత్తగా కత్తులతో అయితే నడపాలి. ఎక్కడైతే ఎర్రకోట ఉందని చెప్పు. ముడిపి దేవుడికి ముడిపి తీస్తున్నా. అన్ని రికార్డింగ్లోనే ఉన్నాయి. ఇక్కడైతే దేవుడు ముడిపి అయితే ఉన్నది. మనకి ఏదన్నా మంచి కోరికలు ఉంటే ఇక్కడ కడితే నెరవేరుతాయని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం, మనకు కూడా నమ్మకం. ఇదైతే భక్తులు చాలా కట్టారు, చాలా నమ్మకాలు. దీన్ని కట్టుకుంటే కోరికలు అనేవి తీరుతాయి. మనం కూడా వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా కడతాము. రండి. చెప్పురా మా కెమెరామ్యాన్ హరికృష్ణ చాలా కష్టపడుతున్నాడు. సాయి అండి, దీన్ని చూసినట్లయితే చాలా పెద్ద చెట్టు ఇది. చాలా పెద్ద చెట్టు ఇది. ఏదో వర్షాలకైతే ఖచ్చితంగా కుంగు పడిపోయి ఉంటుంది. వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా రావాలి. చిన్నపిల్లలు పడిపోతారు. రండి. కెమెరామ్యాన్ సాయి గారు కొద్దిగా మీరు నా వెనకాలే రావాలండి. చూసి ఏదైనా సాయి కెమెరామ్యాన్ సాయి గారు ఇక్కడ చూసుకున్నట్టు మనకు చాలా పెద్ద కొండలు అయితే ఉంటాయి. చూసాం కదా వినయ్, చిన్న వినయ్. చూసినట్టయితే సూపర్ వ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ సూపర్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. చూడండి, వాటర్ ఫాల్స్ శబ్దం అనుకోండి. అక్కడే వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
జూమ్ చేస్తా ఉండు. వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. రండి రండి గమనం రండి. కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడైతే కొద్దిగా జాగ్రత్తగా రావాలి. సాయి గారు మీరు జాగ్రత్త. సాయి గారు మీరు కొద్దిగా జాగ్రత్త చూసుకొని అని శేషాపులు కూడా ఉన్నాయి. రండి. ఫస్ట్ డ్రింక్ చేసి రావద్దని చెప్పు. దయచేసి డ్రింక్ చేసి రావద్దు చెప్పు. నువ్వు చెప్పావు కదరా. నువ్వు చెప్పు. మరి దయచేసి ముంతా రావద్దురా. వీడియో రికార్డింగ్ అవుతానే ఉందిరా. దాన్ని రెడీ. దయచేసి అయితే డ్రింక్ చేసి అయితే రావద్దు. డ్రింక్ చేస్తే ఇక్కడ మనకు శేషాపులు కూడా దావాలు తెలియదు కదా, మనం తప్పే అవకాశం ఉంది. రాళ్ళ పడిపోతాము. మన ఫ్యామిలీతో వస్తే ఇబ్బంది లేదు, వెంటనేగా వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని వరదాస్ కాడికి అయితే వచ్చేది ఒక ఓకేనా. చూసుకుంటా. మనోళ్ళు లేరా ఇప్పుడుది. అన్నాలు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి వచ్చింది. అక్కడ క్యాంపింగ్ కూడా వేస్తూ ఉన్నారు. రండి రండి. ఇంకా చూస్తారండి. ఆ పెద్ద మంది పైన దూకేస్తాడు, ఏమైపోతారో మనకు కూడా తెలియదు. చూసారమ్మా. ఇక్కడ చూసుకున్నట్టయితే భక్తులకు అడవులు హెచ్చరిక కొడిచారు. సిద్ధిలేశ్వర కోన ఖచ్చితంగా పాటించాల్సిందే. రండి. రా మచ్చి నువ్వు దిగురా ఒకసారి. వాటర్ ఫాల్స్ రా, దిగురా. దిక్కుండట లవడంగా ఎంత వచ్చిన తర్వాత. ఓకే చూసినట్టయితే మనం వాటర్ ఫాల్స్ గారి దగ్గరకు వచ్చేసాము. అయితే వాటర్ ఫాల్స్ గారికి వచ్చేసాము. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా బాగున్నాయి. అన్నోళ్ళు ఎవరో వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. క్యాంపింగ్ కూడా చేస్తున్నారు. క్యాంపింగ్ జూమ్ చేశాయి. అలా కొద్దిగా హాయ్ చెప్పండి మా కెమెరాకి. హలో వినీత్ ఛానల్. వాళ్ళు మొత్తం మలుకునేదా ఈ కాలకి వచ్చి నేను దూకేటప్పుడు గుండె నోట్లోకి వచ్చేసింది.